హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గానే 'శ్రీనివాస మంగాపురం' సినిమా చూడటం జరిగింది. సినిమా ఎలా ఉందో మాట్లాడే కంటే ముందు నేను మామూలుగా ఏ మూవీస్‌కి రివ్యూస్ ఇవ్వను. ఎందుకంటే నాకు అలా ఇవ్వడం ఇష్టం ఉండదు. నేను ఒకప్పుడు ఇచ్చాను. కానీ మళ్ళీ ఈ రీసెంట్‌గా మానేసాను. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు మనం ఒక వీడియో చేసేసి సినిమా బావుంది, బాలేదని చెప్పడం కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. అందుకని అప్పటి నుంచి కూడా రివ్యూస్ చేయడం అయితే మానేసాను. కానీ నాకెందుకో ఈ 'శ్రీనివాస మంగాపురం' అనే మూవీకి రివ్యూ ఇవ్వాలి. సినిమా గురించి మాట్లాడాలని అనిపించింది. ఎందుకంటే దానికి కారణం ఆ మూవీ హీరో ఘట్టమనేని జయకృష్ణ. ఎందుకు, ఏంటి అనేది మనం ముందైతే మాట్లాడుకుందాం. ఈ మూవీ వచ్చేసి తిరుపతి, బళ్ళారి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా. హీరోయిన్ లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత హీరోకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటనేటువంటిదే స్టోరీ అన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా వెళ్తా ఉంటది. ఇంటర్వెల్ దగ్గర నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటదన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషన్ సీన్స్ తో, యాక్షన్ సీన్స్ తో బావుంటది. క్లైమాక్స్ వచ్చేసి ఏదో తీయాలని తీసేసారేమో కంగారుగా క్లమ్జీగా తీసేసారనే ఫీలింగ్ అయితే కలిగింది. కానీ క్లైమాక్స్ మాత్రం నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందండి. ఎందుకంటే ఇదొక డెబ్యూ సినిమా హీరోకి. హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ విధంగా పెట్టకుండా ఉంటే బావుండు. ఆ విధంగా చేయకుండా ఉంటే బావుండని నాకైతే అనిపించింది. ఇంకేదైనా మార్చుండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. ఇంతకీ ఏంటనేది మీరు సినిమాకెళ్ళిన తర్వాతే మీరు తెలుసుకోండి. నేనైతే చెప్పను. ఇక ఈ మూవీ హీరో గురించి మాట్లాడాలంటే ఘట్టమనేని జయకృష్ణ. మహేష్ బాబు గారి అన్న కొడుకు. అసలు ఏమన్నా పెర్ఫార్మన్స్ చేసాడా అసల? నేను సినిమా చూస్తున్నంత సేపు కూడా హీరోకి ఇది డెబ్యూ ఫిల్మ్ అనే ఫీలింగ్ నాకెక్కడా కనిపించలేదసలు. చాలా సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్ లాగా పెర్ఫార్మన్స్ చేశాడు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అతని పెర్ఫార్మన్స్ గాని, స్క్రీన్ ప్రెజెన్స్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అసలు ఎక్కడా కూడా కెమెరా ఫియర్ లేదు. యాక్టింగ్ గూడా అలాగని ఓవర్‌గా చేయలేదు. అలాగని తక్కువగాని చేయలేదు. మీడియం‌గా నేచురల్‌గా చేసాడు. ప్రతీదీ కూడా ఎవ్రీథింగ్ యాక్షను, డాన్సు, డైలాగ్ డెలివరీ ప్రతీదీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో చేశాడనమాట. ఈ ఘట్టమనేని అనే లెగసీని ముందుకు తీసుకెళ్ళే మగాడు ఘట్టమనేని జయకృష్ణ. ఒకప్పుడు ఘట్టమనేని శివకృష్ణ మన కృష్ణ గారు. తర్వాత ఘట్టమనేని మహేష్ బాబు. ఇప్పుడు ఘట్టమనేని జయకృష్ణ. రాసిపెట్టుకోండి. మనోడికి సరైన సినిమాలు ఒక 2-3 సినిమాలు సరైన సినిమాలు పడితే మనోడు ఇండస్ట్రీలో సెట్ అయిపోతాడండి. ఇంక మనోడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ చేశాడు. ఇక హీరోయిన్ గురించి మాట్లాడాలంటే మన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కూతురండి ఈవిడ. ఈవిడ కూడా మంగ అనే క్యారెక్టర్‌లో చాలా చేసింది. తనకిచ్చిన క్యారెక్టర్‌కి ఆవిడ బాగా న్యాయం అయితే చేసింది. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే 'ఆర్ఎక్స్ 100' మంగళవారం సినిమాలు తీసిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఇతను ఎక్కడా కూడా ఒక సినిమాని ఓవర్‌గా చూపించలేదు. ఒక డెబ్యూ సినిమాకి ఏం కావాలో అలాగే చూపించాడు. అదే విధంగా ఆ డైరెక్టర్ మార్క్ కూడా కనిపిస్తది ఈ మూవీలో. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. 'జీవి ప్రకాష్' చాలా మంచి ఆల్బమ్ అయితే ఇచ్చాడు. బీజీఎం అయితే ఒక్కొక్క సీన్స్‌లో చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన సినిమాటోగ్రఫీ గాని, అదే విధంగా సపోర్టెడ్ యాక్టర్స్ గాని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు సెకండ్ హాఫ్ లో వస్తారు. నిజంగా ఆయన వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. ఆయన డైలాగ్ డెలివరీతో ప్రతి ఒక్కరిని కూడా డామినేట్ చేసి పడేస్తాడు. చాలా మంచి యాక్టర్ అబ్బా మోహన్ బాబు గారు. కానీ ఎవరో ఏ డైరెక్టర్ కూడా అతను సరిగ్గా వాడుకుంటలేదు గానీ, సరిగ్గా వాడుకుంటే మాత్రం ఎక్స్ట్రార్డినరీ యాక్టర్ మోహన్ బాబు గారు. ఒకప్పుడు ఎలాంటి సినిమాలు చేసాడాయన. కానీ ఈసారి 'పారడైస్‌లో' శ్రీకాంత్ ఓదెల గారు మరి మోహన్ బాబు గారిని పెట్టుకున్నారు. మరి ఏ రేంజ్‌లో చూపిస్తాడో అతన్ని చూడాలి. ఇక ఫైనల్‌గా 'శ్రీనివాస మంగాపురం' మూవీ వచ్చేసి నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. నాతో పాటు మీకు కూడా నచ్చుతదని అనుకుంటున్నాను. ఒక డెబ్యూ మూవీ ఎలా ఉంటదో అలా మాత్రమే చూస్తే మీకు సినిమా చాలా బాగా నచ్చుద్ది. అంతేగాని అందులో వంకలు పెట్టి, ఏలెత్తి కిలికితే మాత్రం సినిమాలు నచ్చవు. ఒక హీరోని ఇంట్రొడ్యూస్ చేసే సినిమాని ఆ సినిమా లాగానే చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. నన్ను నమ్మి మీరు థియేటర్‌కి వెళ్ళండి. ఫ్యామిలీతో సహా ఎళ్ళండి. సినిమా బాగుంది. సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి. సినిమా కొంచెం ల్యాగ్ ఉంది. అయినా సరే ఘట్టమనేని జయకృష్ణ పెర్ఫార్మన్స్‌తో సినిమా ల్యాగు అనే ఒకటుంటది. అది అనేది కూడా మీకు గుర్తుండదనమాట. ఆ రేంజు పెర్ఫార్మన్స్ చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది పెర్ఫార్మన్స్. నన్నైతే ఇంప్రెస్ చేశాడు. నేనైతే జయకృష్ణ పెర్ఫార్మన్స్‌కి అయితే ఫిదా అయిపోయాను. నేను మళ్ళీ చెప్తున్నాను ఘట్టమనేని లెగసీని ముందుకు లాక్కెళ్ళేది ఘట్టమనేని జయకృష్ణే. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై